సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇప్పటికి సంవత్సర పాలన అయిపోయింది. సంవత్సర పాలనలో చూసుకున్నట్టయితే అన్నీ అనుకున్న ఏదైతే వాగ్దానం ఇచ్చిండో అన్నీ సక్సెస్ అవ్వలేదు. 2 ఇంకోటి ఏంటంటే 6 మినిస్ట్రీస్ ఇప్పటిదాకా ఆయన దగ్గరనే ఉన్నాయి. సంవత్సరం పాలన వరకు నాయకులు లేరా, ఎమ్మెల్యేలు లేరా? వీళ్ళకి ఇప్పటి వరకు మినిస్టర్స్ ఎందుకు ఇవ్వలేదు? స్పోర్ట్స్ ఇవ్వలేదు, హోమ్ ఇవ్వలేదు, ఇంకా 4 ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇలాగే ఉన్నాయి. సరే, బాగానే ఉంది. సిరాజ్ గారు మన హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇండియాకి ఆడుతున్నాడు. ఆయన ఒక్కడు ఇండియాకి ఆడుతున్నాడు. ఆయన గ్రౌండ్ నుంచి ఎంత కష్టపడ్డాడు అనేది తన సొంతంగా కష్టపడ్డది తెలుసు. ఇండియాకి ఆడుతుండని పిలిచి డిఎస్పీ పోస్ట్ ఇచ్చడం బాగానే ఉంది. కానీ గ్రౌండ్ నుంచి ఎదగడానికి, స్పోర్ట్స్ ఎదగడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కూడా తప్పే నేను ఒప్పుకుంటా. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం బోర్డు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా అక్కడ ఎలాంటి స్పోర్ట్స్ లేవు, ఎవరు ఆడిపించడం లేదు, ఏది లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయింది. పిల్లల కోసము, ఆట కోసము ఇప్పటి వరకు ఏం చేసింది? ఏం చేయలేదని, 0 చేసిందని నేను. సరే, మీరు అడిగిన 2 ఈ సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు అన్నారు. అమలయ్యే వాటిని చర్చిద్దాం, అమలు జరగబోయే వాటిని కూడా. అమలైన వాటి గురించి జనాలు చెప్తారు, మనం కాదు. అమలు చెప్పాలి కదా. ఇప్పుడు అమలు కానీ ఏంది? మహిళలకు ప్రధానంగా ఉన్న మహిళలకు 2500 రూపాయలు ఈ పంచాయతీ ఎన్నికల లోపే, సంక్రాంతి లోపే, మోస్ట్లీ సంక్రాంతి లోపే 2500 రూపాయలు కూడా మహిళలకు అర్హులైన వాళ్ళకి ఇవ్వబోతుంది. అదేవిధంగా ఇంక ఇవ్వాల్సింది ఏముంది? ఆసరా పెన్షన్లు 2500, 4500, దివ్యాంగులకు 4500, 6000 రూపాయలు, 6500. అవి కూడా సంక్రాంతి లోపే మేము అమలు చేస్తున్నాం. దాంతో 6 గ్యారంటీలో ఉన్నటువంటి 13 హామీలు అన్నీ కూడా పూర్తయితాయి. ఎక్కడ కూడా రైతు భరోసా కూడా అమలు చేయబోతున్నాం. దానికి ప్రణాళిక రూపొందించడం, రేపో మాపో దానికి ఫైల్ వస్తుంది, ఎవరికి ఇవ్వాలి, ఎంత పరిధి ఇవ్వాలి అనేది మొత్తం కూడా నిజమైన రైతులకు రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం. ఇంకా మేము ఇచ్చింది సరే ఇల్లు కూడా కార్యక్రమం ప్రారంభమైంది. 5 సంవత్సరాల పాలనలో సంవత్సరం ఆల్రెడీ గడిచిపోయింది. 365 రోజులు, ఇప్పుడు 400 రోజులు దగ్గరికి వచ్చినాయి. ఆల్మోస్ట్ సంవత్సర పాలన గడిచిపోయింది. ఇంకా 4 సంవత్సరాల్లో లాస్ట్కు మేము చూపించినాము అంటే ప్రజలు లబ్ధి పొందొద్దు. ఇది బాగా వినండి. ఆల్రెడీ 50% పాలన అయిపోయిన తర్వాత 2.5, 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు మేము ఇచ్చినామని ఆ 2 సంవత్సరాలు లబ్ధి పొందారని చూపిస్తే ఈ 2 సంవత్సరాలు జనాలు ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎట్లుంటాయంటే ఓట్ల కోసం సంక్షేమ పథకాలు ఉండవు. కేసీఆర్ కనుక హుజూరాబాద్లో గెలవడానికి దళిత బంధు అని ఓట్ల మందు వేసే ప్రయత్నం చేసాడు. కాంగ్రెస్ ప్రభుత్వాలు అట్లా ఉండవు, గుర్తుపెట్టుకుని. ఇప్పటి కూడా 2006-7 6 గ్యారెంటీలు ఓట్ల కోసం చేసిందే కదా. నో అంటే సంక్షేమం ఎన్నికల్లో మేము ఈ విధానంతో పోతున్నాం. పోయిన తర్వాత అమలు చేయాలి కదా. దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసినవా? నిన్న మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు, ఆర్థికవేత్త. ఆయన హయాంలో సోనియా గాంధీ గారు పనికి ఆహార పథకాన్ని తీసుకొచ్చారు, ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చారు, అదేవిధంగా సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. అసలు ఈ దేశాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు కూడా మేమేమంటున్నామంటే ఇచ్చిన 20 లక్షల 5 ఏళ్లలో 20 లక్షలు ఇల్లు అడిగి 20 లక్షలకి దాదాపు 80 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. వాటిని వడపోస్తే నిజంగా అర్హులైన వాళ్ళు 40 లక్షల మంది ఉన్నారు. ఈ 40 లక్షల మందికి ఇల్లు కట్టే కార్యక్రమాన్ని చేపడతాం. ఇప్పటికీ మేము 5 ఏళ్లలో 20 లక్షలే అనుకున్నాం. అవసరమైతే మళ్ళీ ఎవరైతే అసలు ఇల్లు లేని వాళ్ళు, అసలు పేదవాళ్ళు, కడు పేదవాళ్ళు ఉన్నారు, ఫస్ట్ ఆ 20 లక్షల మందికి ఇల్లు కట్టే కార్యక్రమం చేస్తాం. మిగతా వాళ్ళకు కూడా ఆ 20 లక్షల మందికి, మిగతా 20 లక్షల మందికి కూడా కట్టే కార్యక్రమాలు చేస్తాం. 49 లక్షల మందికి 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ ఇస్తాను. అదే 45 లక్షల మందికి 500 సబ్సిడీ సిలిండర్ ఇస్తాను. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తాను. 25 లక్షల మందికి రుణమాఫీ చేసిన 21,000 కోట్లు పెట్టి. కాబట్టి ఆ 21,000 కోట్లు పెట్టి చేసినాం. కాబట్టి మహాలక్ష్మి పథకం కింద 108 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి 3,500 కోట్లు ఆదా చేసుకున్నారు. బస్ ఒక్కటి ఫస్ట్ చేసారు, బస్ బాగానే అన్ని నడుస్తున్నాయి. కరెంట్ బిల్లు వచ్చింది, కానీ ఇప్పటిదాకా సిలిండర్ అయితే మీరు అన్నట్టు 500 రూపాయల సిలిండర్ రాలేదు. అంటే అర్హులకు వస్తుంది, అందరికీ రాదు. అని నేను జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అది మీరు కనుక్కోండి. మీరు ఎందుకు రావట్లేదు? మీరు దరఖాస్తు పెట్టారు ఆ రోజు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళు దరఖాస్తు పెట్టా. నేను ఎక్కడైతే లోకల్లో వాళ్ళు ఆఫీస్ పెట్టారో వాళ్ళు ఏమన్నారు? అన్ని పెట్టా, చాలా మంది అయిపోయింది అన్నారు. చాలా మందికి వస్తుంది. నేనున్న 45 లక్షల మందిలో మీరు లేకపోవచ్చు. మళ్ళీ ఒకసారి ప్రయత్నం కాదు అంటే దానికి కొన్ని కోణాలు ఉన్నాయి, దానికి నిబంధనలు ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళకి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, బీఆర్ఎస్ నేనైతే జూబ్లీ హిల్స్ లో మీరు కాదు, మీరు ఒక జర్నలిస్టు, మీరు అర్హులైతే మీకు వస్తాయి. అదేంటంటే ఇంకా దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి ఇంకా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో సిలిండర్లు వాళ్ళకు వస్తున్నాయి ప్రజెంట్ అయితే. కాబట్టి కాస్తో కూస్తో ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళకి రావు. అసలు లేని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 200 యూనిట్లు వస్తుంది. 500కి సబ్సిడీ సిలిండర్. వాళ్ళకి పథకాలన్నీ
అతి పేద వాళ్ళకి, దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వాళ్ళకి పథకం, అందరికి కాదు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందరికి వస్తాను, ఎక్కడ లేదు, మాట లేదు. ఒకవేళ మీరు ప్రయత్నం చేయండి, వాళ్ళు ఎందుకు మిమ్మల్ని తిరస్కరించారో ఆ కారణం తెలుసుకొని మళ్ళీ నాకు చెప్పండి మీరు. అదేవిధంగా క్రీడలు అన్నారు. ఈ రాష్ట్రంలో అసలు క్రీడాకారులు తయారు కావాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ 300 ప్రభుత్వం వినండి, ఫార్ములా 1 రేసు ఏ పేద ఎవరికన్నా ఉపయోగపడుద్దని తెలంగాణకి ఏం ఒరిగింది దానివల్ల? 55 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు హెచ్ఎండిఏ స్పాన్సర్ చేసింది. అసలు ప్రభుత్వం ఎక్కడైనా అట్లాంటి సంపన్నుల క్రీడకి ఫార్ములా 1 రేస్ ఎవరికి ఉపయోగం అండి? ఎవరు చూసేవాళ్ళు కూడా పేదవాళ్ళు, సామాన్యులు ఉండరు. సంపన్నులు ఆడే క్రీడకు 55 కోట్లు కాదు, ఇంకెక్కువ అదనంగా తగలబెట్టారు. సీజన్ 9లో ఎక్కువ 200 కోట్లు నష్టం వచ్చిందట వాళ్ళకి. అదేవిధంగా సీజన్ 10లో ప్రయత్నం చేస్తే ఆ ప్రభుత్వం ఓడిపోయింది, కాంగ్రెస్ వచ్చి వెలికి తీస్తే మొత్తం బండారా మొత్తం బయటపడింది. అసలు ఎవరికి ఇవ్వాలి స్పాన్సర్షిప్లు? హెచ్ఎండి అనేవాళ్ళు నగరం మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ అది. వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఎవరైనా క్రికెట్లో ఉన్నారా, కబడ్డీ ఆడుతున్నారా, టెన్నిస్ ఆడుతున్నారా, షటిల్ ఆడుతున్నారా, ఇంకేమైనా క్రీడలు చెస్ ఆడుతున్నారా? అట్లాంటి ప్రతిభావంతులైన క్రీడాకారులకు స్పాన్సర్ చేస్తే ఒక అర్థం ఉంది, పర్థం ఉందండి. సంపన్నుల క్రీడకి హెచ్ఎండిఏ స్పాన్సర్షిప్ చేయడం ఏంటండి? ఎంత దుర్వినియోగమైంది ఆ ప్రభుత్వం. అందుకే వైఫల్యం చెందింది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు జరుగుతున్నాయి. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళందరినీ ఒలింపిక్స్ అంతర్జాతీయ క్రీడల్లో పంపించి దేశానికి పథకాలు, ఏదో ఒక పథకం, బంగారు పథకం, రాష్ట్రానికి ఒక దగ్గర పెట్టి క్రీడా ప్రాంగణం పెడుతున్నారంటే మరి గ్రౌండ్ కూడా అన్ని అంశాలు కూడా ఉండాలి కదా. ప్రతిభ కలిగిన క్రీడాకారుల్ని అంతర్జాతీయ స్థాయికి ఎదిగించి ప్రతిభకు రావాలంటే ముందు అందుకే గ్రౌండ్ కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రోగ్రెస్ జరగలేదు. ఇప్పుడు యూనివర్సిటీ అనే ఆలోచన రావడం గొప్పే కదా. వాళ్ళందరూ ఎక్కడైతే మేలిమ క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వడపోసి క్రికెట్లో ఎవరున్నారు, కబడ్డీలో ఎవరున్నారు, చెస్లో ఎవరున్నారు, టెన్నిస్లో ఎవరున్నారు, షటిల్లో ఎవరున్నారు, ఖోఖో, అన్ని క్రీడల్లో కూడా ఒలింపిక్స్ స్థాయిలో ఆడే క్రీడలు ఏవైతే ఉన్నావో అంత ఆ విధంగా ఆడే పిల్లవాళ్ళు యూనివర్సిటీల్లో ఉంటారు, స్కూళ్ళల్లో ఉంటారు. వాళ్ళందరినీ ఏరి కోరి ఇక్కడ తీసుకొస్తాం. మీరు అక్కడ ఏరి ఒక యూనివర్సిటీ లాగా ఏర్పాటు చేసి చేద్దామంటారు. ఇది మంచి ఆలోచన కాదా చెప్పండి? ఒప్పుకుంటా, కానీ ఉన్న వాటికే దిక్కు లేదు కదా. మరి దానివల్ల అందుకే కదా గతంలో ఆల్రెడీ స్పోర్ట్స్ స్కూల్ ఉంది మన హకీంపేటలో, హైదరాబాద్ లో స్పోర్ట్స్ స్కూల్ ఉంది. దాంట్లో సైనిక్ స్కూల్ ఉంది. స్పోర్ట్స్ స్కూల్ గురించి అడుగుతున్నా. సైనిక్ స్కూల్ అది వేరు, స్పోర్ట్స్ స్కూల్ ఉంది. దాంట్లో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసారా మీరు? సరే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, మినిస్టర్స్ కానీ, అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే కానీ, మన స్పోర్ట్స్ చైర్మన్ కానీ ఎవరన్నా దాంట్లోకి వెళ్ళి చూసారా? పోవడానికి రోడ్డు కూడా గేట్ నుంచి లోపలికి వెళ్తే 2 కిలోమీటర్లు లోపలికి, 2-3 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. రోడ్డు సరిగా ఉండదు, లోపల ఆడుకునే సామాన్లు సరిగా ఉండవు, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ఏవైతున్నాయో ఎనీ స్పోర్ట్స్కు పాత వాటినే చేస్తుంటారు తప్ప సరిగా ఉండవు. అక్కడికి వెళ్ళి చూస్తే పిల్లలకు కావాల్సిన యూనిఫామ్లే సరిగా ఉండవు. ఇప్పుడు నేను వెళ్ళి చూసాను కదా, ఈ ప్రభుత్వ విద్య పైన శ్రద్ధ పెడుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు తీసుకురావాలి, ఎవరు తీసుకురావాలా? స్పోర్ట్స్ స్కూల్ అనేది ఒక ప్రత్యేకంగా ఉన్నది. మీలాంటి వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి వాళ్ళకి ఫిర్యాదులు లెటర్లు పెడితే దాని ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతే తప్పకుండా పరిష్కారం అయింది. గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో 25,000 పైచిలకు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న బకాయిలు 101 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేయడమే కాకుండా అసలు కరెంటు బిల్లే చెల్లించొద్దు విద్యా సంస్థలకు అని చెప్పేసి ప్రభుత్వమే పరిస్థితి అని చెప్పేసి జీవో తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రతి పాఠశాల కూడా ఏకరూప దుస్తులు అంటే యూనిఫామ్స్. గుర్తుపెట్టుకోండి, పాఠశాల 25,000 పాఠశాలల్లో చదువుతున్నటువంటి సుమారు 25 లక్షల మంది విద్యార్థులకు ఒకే రోజు పాఠశాల ప్రారంభమైన రోజే పిల్లలకు దుస్తులు, ఏకరూప దుస్తులు అంటే యూనిఫామ్, తర్వాత పుస్తకాలు ఇచ్చినటువంటి చరిత్ర ముఖ్యమంత్రి. కాబట్టి విద్యారంగాన్ని సంస్కరణ తీసుకొచ్చేందుకే విద్యా కమిషన్. అందుకే మీరు వెళ్ళండి, ఆడికి విద్యా కమిషన్కి వెళ్ళండి. జిహెచ్ఎంసీలో మీరు వెళ్ళి క్రీడా చెప్పారు కదా, విద్యా కమిషన్కి వెళ్ళి ఆకునూరు మురళి గారికి మీరు ఫిర్యాదు చేయండి. వారు వెళ్ళి సందర్శిస్తారు, తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తుంది. ఆ స్కూల్లో మీరు చెప్పిన విధంగా అట్లా అసౌకర్యాలు ఉంటే తప్పకుండా విద్యార్థులకు, క్రీడాకారులకు క్రీడా పరికరాలు అందజేసే విధంగా ప్రభుత్వం స్పందిస్తుంది. సరేనా, అక్కడ దాకా పోనీయండి. నేనే ఒక దాని గురించి, ఒక సంఘటన గురించి, ఒక గ్రౌండ్ గురించి సీతక్క దగ్గరికి వెళ్ళి అక్క ఇది పరిస్థితి అంటే ఆమె ఒక ఎన్రోల్ చేసి కమిషనర్ పంపించింది. పంపించి 8 నెలలు అవుతుంది ఇప్పటికీ.
ఆ ఫైలు ఇంకా మూవ్ అవ్వట్లేదు. జిహెచ్ఎంసీలో ఆ ఫైల్ ఇప్పటిదాకా మూవ్ అవ్వట్లేదు అన్న. మరి దానికి కారణాలు ఏంది? ప్రభుత్వమే కదా. అడ్డుపడేది ఎవరు అంటారు? ఎవరు అడ్డు లేరు, ప్రభుత్వం పనులు అవ్వాలి కదా. కనీసం ఫైల్ మూవ్ అవుతుందా? అదే ఫైల్ మీరు ఏం ఫిర్యాదు చేశారు? గవర్నమెంట్ గ్రౌండే, గవర్నమెంట్ ప్లేసే, గవర్నమెంట్ దాన్ని కూలిపోయిన దాన్ని రినోవేషన్ చేసి డెవలప్ చేయమని చెప్పేసి కోటి రూపాయలు కూడా అవ్వదు దానికి. 30-40 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. మరి మీరు స్పోర్ట్స్ చైర్మన్ కలిసారా శివశేఖర్ రెడ్డి గారిని? స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఇప్పుడు సంబంధిత విభాగంలో ఇప్పుడు స్పోర్ట్స్ చైర్మన్ ఉన్నాడు. ఆయన తీసుకొని మీరు ముఖ్యమంత్రి గారు తెలియజేయండి, ఇది నా పరిధి కాదండి, జిహెచ్ఎంసీ పరిధి అంటే. నో జిహెచ్ఎంసీ పరిధి అయినా ఆయనకి కొంత అథారిటీ, స్పోర్ట్స్ క్రీడాభివృద్ధి కదా, దీన్ని ఆయన ద్వారా ఒక లేఖ రాపించి తర్వాత వేగవంతం చేయొచ్చు. దాన్ని నిర్లక్ష్యం ఉండదు. మీరు చెప్తే స్పందించే ప్రభుత్వం తప్ప ఈ చెవిలో చెప్తే ఆ చెవిలో వదిలేసే ప్రభుత్వం కాదు. ఆలకించే ప్రభుత్వం, ఏదైనా పరిష్కరించే ప్రభుత్వం. తప్పకుండా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఒకసారి శివశేఖర్ రెడ్డి గారిని కలవండి. మీరు ధరణిని స్థాపితం చేస్తా అని చెప్పేసి ధరణి పేరు మార్చి ఉన్నదాన్ని భూభారతి అని చెప్పేసి పెట్టి చేయడం ఎంతవరకు కరెక్ట్? ధరణిని శాశ్వతంగా కొలాప్స్ చేస్తా అని ధరణినే భూభారతి భూమాత అని చెప్పేసి పెట్టి ఈ చేయడం ప్రజలు తిరస్కరించారు. మరి ఇప్పుడు అదే కదా, కూడా భూస్వాముల కోసం మాత్రమే ధరణి. మరి ఇప్పుడు చిన్న సన్నకారు రైతులు దానిలో చాలా నష్టపోయారు. దాదాపు 20 లక్షల సంబంధించిన ఎకరాలకు సంబంధించినవి అందరూ ధరణి లెక్కలేదు. పోనీ ఫిర్యాదులు చేస్తే ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. అది విదేశీ సంస్థల చేతుల్లో దాని నెట్వర్క్ మొత్తం ఈ రాష్ట్రంలో ఉండదు, వేరే రాష్ట్రాల్లో ఇలాంటి విదేశాల్లో ఉంది. ధరణి అనేది ఒక అవినీతి. ఈ 17 లక్షల పైచిలుకు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ఈ రాష్ట్రంలో 2014 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేతిలో పెట్టేటప్పుడు 17 లక్షల ఎకరాలు ఉంటే ఇప్పుడు చూస్తే ఎంత ఉందంటే, కాంగ్రెస్ మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని లెక్క పెడితే ఎంత ఉందంటే 2.5 లక్షల ఎకరాల భూమి మాయమైంది. అడిగిపోయింది. అది డేటా ఎంట్రీ ఆపరేటర్లు. హుజూర్ నగర్లో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రభుత్వ భూమిని 30 ఎకరాలు తన పేరు మీద మార్చుకున్నాడు. జైల్లో పెట్టారు. మొన్న జైల్లో పోయి 4 రోజుల క్రితం ఆయన ప్రభుత్వం గుర్తించి జైలుకు పంపించింది. అట్లా ఒక హుజూర్ నగర్ నియోజకవర్గంలోనే 30 ఎకరాలు మాయమైందంటే ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గాల్లో ఎన్ని ఎకరాలు మాయమై ఉండాలి? ఆ 2.5 లక్షల ఎకరాలు. ఇట్లాంటి డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా ఈ ధరణి మూలంగా కుబేర్లు అయ్యారు. ఆకాశ హార్మ్యాలు నిర్మించారు. మేము ఆశ్చర్యపోయిన సత్తుపల్లి అశ్రాపేటలో కూడా ఎవరైతే ధరణిలో పనిచేస్తున్నారో డేటా ఎంట్రీ ఆపరేటర్లు వాళ్ళే డబ్బులు ఆర్జించారు. వాళ్ళే మధ్యవర్తి దళారులుగా వ్యవహరించేసి పరిష్కరించి డబ్బులు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దాని సమస్య పరిష్కరించినటువంటి సమస్యలు 20 లక్షల పైచిలుకు. కాబట్టి వాటన్నిటికి కూడా ఆప్షన్లు ఇస్తూ ఈ ధరణి కాదు భూమాత లేదా భూభారతి అనేటువంటి చట్టాన్ని, సమగ్రవంతమైనటువంటి అందరికీ ఉన్నటువంటి చట్టాన్ని, 6 చట్టాన్ని 1996లో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని సవరించి సామాన్యులకు, చిన్నకారు రైతులకు వెసులుబాటులో తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఆహార భద్రతా చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం, భూసేకరణ చట్టం 2013 మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు, ఆయన నేతృత్వంలో జరిగింది. భూసేకరణ చట్టం ఏందండి? రైతు ఇష్టం ఉంటేనే భూమి అమ్ముకుంటాడు. ఆయనకి ఇష్టం లేకపోతే ప్రభుత్వాలు కూడా భూమి తీసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ప్రభుత్వాలు తీసుకుంటే రైతు ఎంత ధర చెప్తే, ఆడున్నటువంటి మార్కెట్ రేట్ ఎంత చెప్తే ఆ రైతు చెప్పిన ధరకే తీసుకోవాలి, ప్రభుత్వం అయినా ఎవడైనా సరే. రైతును రాజు చేసినటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు, అవి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ భూమాత చట్టాన్ని కూడా ప్రజల ఆమోదం లభిస్తుంది. భూభారతి భూమాత ఏదైనా సరే ఈ చట్టానికి కూడా ప్రజల కోసం చేసే చట్టం ఇది. పనికి ఆహార పథకం ఎప్పుడో ప్రారంభమైతే 2006లో జాతీయ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఇప్పటికి కూడా పేద ప్రజల గ్రామాల్లో 200 రోజులు అన్నం పెడుతుంది ఆ పథకం. ఏ ప్రభుత్వం వచ్చింది దాన్ని మార్చైతే కావట్లేదు. రేపు ఈ భూభారత కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఒక సమగ్రమైనటువంటి రెవెన్యూ చట్టంగా తయారు కాబోతుంది. కాబట్టి దీన్ని ప్రజల నుంచి ఆమోదం ఉంది. ప్రజలు కోరుకుంటే వచ్చిన చట్టం. రేవంత్ రెడ్డి కావాలని కాదు, మేము సభల్లో చెప్పినాం ఈ ధరణి వల్ల ఇంతమంది రైతులు నష్టపోయారు కాబట్టి మీకు న్యాయం చేస్తాం అని చెప్తే ప్రజలు మాకు ఓట్లేసిన తర్వాత ధరణి మర్చిపోదామా? ధరణి మార్చకుండా అట్లే ఉంచుదామా? ప్రజలు ఏమంటారు అంటే ఓహో మీరు కూడా అంతేనా అని చెప్పి మమ్మల్ని కూడా తక్కువ అంచనా వేసే అవకాశం ఉంది. కాబట్టి అట్లా కాకుండా ప్రజలకు జవాబుదారితనంగా ఇచ్చిన మాట నెరవేర్చే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చినాం. చాలా థ్యాంక్స్ అన్న, మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ. నమస్తే.